మేము చర్చకు సిద్ధం, ఆధారాలతో రావాలని వైసీపీకి సవాల్ విసిరారు హోంమంత్రి వంగలపూడి అనిత. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తాము చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం కోసం ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధమని, ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ల మంత్రి అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని, రసాయనాల మిశ్రమమని చెప్పిందని పేర్కొన్నారు. గతంలోనూ పింక్ డైమండ్ గురించి వైసీపీ సభ్యులు సభ సమయాన్ని వృధా చేశారని విమర్శించారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందన్నారు. హెరిటేజ్ 34 ఏళ్లుగా ఉన్న సంస్థని హెరిటేజ్ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదని నిబంధన పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలను సభకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని, ఆధారాలు ఉంటే చర్చకు రండి సిద్ధమని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేదని మండిపడ్డారు. టీటీడీ నెయ్యికి సంబంధించి సేకరణ లేని సంస్థకు జగన్ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చారని, ఆ నెయ్యిలో ఎలాంటి రసాయనాలు కలిపారో కూడా సభలో చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. ఎవరితోనైనా ఆడుకోండని, కానీ వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హెచ్చరించారు. సాక్షి పేపర్లో రాసిన విషయాలను వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.